షాక్. 18 ఏళ్లుగా నువ్వెవరి కోసమైతే వెతుకుతున్నావో ఆ వీరు దాదాగడి ఆచూకీ తెలిసింది. మచ్చ, పుట్టుమచ్చ ఉంటుంది అతనికి. మొల కింద తొడపైన మచ్చ. మరి ఆ ముసలిది పుట్టుమచ్చ ఉన్నతను నాకు మొగుడవుతాడంది. ఇతనికి ఆ పుట్టుమచ్చ ఉందా? ఉంటే బావుండు. ఉందో లేదో ఎలా తెలుసుకోవడం? రాజా, నీకోసం నేను టీ చేశాను. టీ చేసావా? ఏదో తేడాలు వచ్చేస్తున్నారు బాబు. ఏం కావాలి నీకు? నాకే వద్దు గాని నువ్వు ప్యాంట్ విప్పు. షర్ట్ మీద పడితే ప్యాంట్ ఇప్పాలా? విప్పు. ఇట్స్ ఓకే, నేను క్లీన్ చేసేస్తా. ఏమైంది నీకు? అవతల బా. అప్పుడే అనుకున్నాను ఇలాంటిది ఏదో జరిగిద్దని. ప్యాంట్ విప్పమంటే ఎందుకింత సిగ్గుపడుతున్నాడు? ఒకసారి విప్పితే ఏం పోయింది? ప్లాన్ అంతా పాడు చేశాడు. వచ్చేసింది ఇప్పుడు చూడు. మంటలు మంటలు మంటలు! అయ్యో, మంటలు పైకి వచ్చేస్తాయి. ప్యాంట్ విప్పు. అరే, మళ్ళీ ప్యాంట్ ఇప్పుతానట. నీకు మధ్యాహ్నం పోయిందా? మందేమో తాగేస్తున్నావు ఏంటి? నువ్వు విప్పు. నేను చెప్తాను. అరే, మళ్ళీ ప్యాంట్ ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం. బోనా అవతల బా. ప్యాంట్ విప్పడానికి ఎందుకు ఎంత ఫోర్స్ కొడుతున్నాడు? వీడికి ఒక్కడికే ప్యాంట్ ఉన్నట్టు పెద్ద మంట ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మా భువన, నువ్వెక్కడున్నా సరే ఏ ప్రమాదం లేకుండా క్షేమంగా ఉంటే అంతే చాలు. నన్ను చావు వెంటాడుతుందని నాకు తెలుసు. ఈరోజు నేను ఇలా చూడగలుగుతున్నానంటే దేవుడు లాంటి ఆ డాక్టర్ చలవే. అరే, లేవద్దు, పడుకోండి. మీరు? డాక్టర్ని. నది ఒడ్డున బుల్లెట్ గాయాలతో పడున్న మిమ్మల్ని నేనే ఇక్కడికి తీసుకొచ్చాను. కొన ఊపిరితో ఉన్న మిమ్మల్ని కాపాడగలిగాను, కానీ బుల్లెట్స్ ఎక్కువగా ఈ కాలుకే తగిలాయి. అవి తీయకపోతే ప్రాణానికే ప్రమాదం అని మీ అనుమతి లేకుండా కాలు తీసేయాల్సి వచ్చింది. ఈ సూప్ తీసుకోండి, కాస్త ఓపిక వస్తుంది. నన్ను షూట్ చేసిన వాళ్ళు నన్ను వెతుక్కుంటూ వస్తున్నారు. చూస్తే నన్ను బతకనివ్వరు. మీరు పోసిన ఈ ప్రాణాన్ని వాళ్ళు నిలువునా తీసేస్తారు. డాక్టర్, నన్ను ఎలాగైనా కాపాడండి. నన్ను ఇక్కడి నుంచి తప్పించండి డాక్టర్. ఇటు నుంచి దారుంది, త్వరగా వెళ్ళండి. అనాథ శవంలా పోవాల్సి నన్ను బతికించారు. మీరు చేసిన ఈ సాయం ఈ జన్మలో మర్చిపోలేను. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్గా నా బాధ్యత నేను నిర్వహించాను, కానీ మీ నుంచి ఏదో ఆశించి కాదు. కాదనకండి, నా తృప్తి కోసం.
ఏళ్ళు నిద్ర లేకుండా సుఖం లేకుండా పిచ్చి కుక్కలా నీ గురించి తిరిగాను. చెప్పు చెప్పు, ఎక్కడుందో చెప్పు. రే, దానికోసం నా సొంత అన్నయ్యనే చెప్పాను. చెప్పరా, చెప్పు. అప్పుడు బతికిపోయావు, ఇప్పుడు చెప్పు, చెప్పరా, చెప్పరా, చెప్పు, చెప్పు. చెప్పకుండా చేస్తావురా? నో నో, రే 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 రే. శాఖ, వీడికో కూతురుంది, తమ్ముడు కూడా ఉన్నాడు పలాస్పాడ్లో, పేరు ధర్మ. ఎంక్వైరీలో తెలిసింది. రాజా, చాలా దూరం ప్రయాణం చేసాం, అలసటగా ఉంది. ఎక్కడైనా ఆగుదామా? ఇంకాసేపట్లో టౌన్ వస్తుంది, అక్కడ ఆగుదాం. సరే. పర్వతాలు లోయలు ఎక్కిది కాళ్ళు పడిపోయాయి గుర్రానికి. ఈ ఊళ్ళోకి ఎవడొచ్చినా ఈ హోటల్లోనే బస్ చేస్తాట. ఖచ్చితంగా రాజాగారు కూడా ఇక్కడికే రావచ్చు. తీసుకోవాయ్, ఇవాళ అటో ఇటో తేల్చి పారేద్దాం. ఆ ఎర్రపిల్ల కూడా ఉంటుందంటావా దుబే బాబాయ్? ఆ ఎర్రపిల్ల సంగతి నువ్వు చూసుకో, రాజాగారి సంగతి నేను చూసుకుంటాదా. వాసిని, సత్రకాయలా తగులుకున్నావు కదా. చెయ్యి. ఇక్కడొద్దు, ఇంకెక్కడికైనా వెళ్దాం. అక్కడ వాటర్ తప్పకుండా ఉంటుంది, వెళ్దాం ప్లీజ్. ఆగాగు.
ఉన్నావు? ఏం జరిగింది? ఆ బొమ్మలేంటి? మనసులో బాధ మరొకరికి చెప్పుకుంటే బరువు కాస్త తగ్గుతుంది. చెప్పు రాజా. ఇది నువ్వు, అది నేను. మన ఇల్లు చాలా బాగుంది కదక్క. మరి కుక్క పిల్ల సంగతి ఏంటి? నువ్వు కూడా మాతోనే ఉంటావు కదూ. ఉంటావు కదా. అక్క ఆగు, అక్క ఆగు. వచ్చాడు, నువ్వు ట్రీట్మెంట్ చేశావు, దానికి నీకు డైమండ్ ఇచ్చాడు. వాడు పారిపోవడానికి నువ్వు హెల్ప్ చేశావు. లేదు లేదు ఏం చెప్పాడు? చెయ్యొద్దు. వద్దు, నా కూతుర్నే చేయొద్దు. చాలా లేతగా ఉంది. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలే, ప్లీజ్. రే డాక్టర్, నువ్వు ఎంత బాధనైనా భరించగలవు, కానీ నీ కూతురు భరించలేదు. చెప్పేసేయ్. నేను నిజమే చెప్తున్నాను. వాడు గాయాలతో వచ్చాడు. ఒక డాక్టర్గా వైద్యం చేసి పంపించారు అంతే. వాడెవడో ఎక్కడికి వెళ్ళాడో నిజంగా నాకు తెలియదు. నన్ను చంపడం కాదురా, Hey!